చేస్తున్నాము. సో అప్పటి నుంచి ఇఫ్ ఐమ్ 2017 or 19 అప్పటి వరకు కలిసి ఉన్నాము, ఆ తర్వాత మేము కలిసిరేమంటున్నాడు. లేదండి, కలిసే ఉన్నాము. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, కాకపోతే విడిపోతామని అయితే ఎవరు అనుకోరు కదా. నేను అనుకోలేదు. తనవి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నేను అలాగే లోపల పెట్టుకునే ఉన్నాను. మరి ఎఫ్ఐఆర్ గురించే చెప్పాలంటే ఎప్పుడో వచ్చేదాన్ని బయటికి. నేను వదిలేస్తున్నాడు అన్న దగ్గర ఇంకొచ్చాను. ఇప్పుడు తన మిస్టేక్స్ అంటే ఎట్లాంటి మిస్టేక్స్ మీకు అంటే జనరల్గా ఇప్పుడు ఏ కపుల్ మధ్యలో అయినా సరే అండి, గొడవలైనా మిస్టేక్స్ అయినా ఏదున్నా సరే వదిలేయాలి లేకపోతే అన్నది ఎప్పుడూ లేదు, నాకైనా సరే తనకైనా సరే. మరి తనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి తెలీదు. 2014లో మీ రిలేషన్ స్టార్ట్ అయిందని ఎలా ఉండింది? స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది? అండ్ తనలో చేంజ్ ఓవర్ మీకు ఎప్పుడు కనిపించింది? చేంజ్ ఓవర్ అన్నప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయిల దగ్గర టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే నాతో ఇబ్బందిగా ఉండేదండి. అంటే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా మా అమ్మాయిలు కనెక్ట్ అవుతుంటారు కదా, అప్పుడే నాతో గొడవలు అవుతూ ఉండేవి, నేను గొడవ పడేదాన్ని. అంటే హీరో కాక ముందా లేకపోతే హీరో అయిన తర్వాత? హీరో అయిన తర్వాతే అండి. హీరో అయిన తర్వాత కూడా మీరు కలిసి ఉన్నారా? హౌ లాంగ్? ఇప్పటి వరకు. బట్ తనంటుంది అయితే మాత్రం మీరు కలిసిలేము చాలా రోజులు. ఏం ప్రూవ్ చేయాలండి? బట్ అది కూడా తనే అదే అండి, ఒకే ఇంట్లోనే ఉన్నాము. ఇంకా ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉన్నాము. మీరు అంటే సిచ్యువేషన్స్, మీరు 2014 నుంచి అంత డీప్ లవ్లో ఉన్నారు, మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేశారన్నారు. కానీ సో మ్యారేజ్ చేసుకున్న సందర్భాన్ని కూడా మీరు చెప్పారు. May 11th అతని బర్త్డే, నా బర్త్డేనే నాకు మన మ్యారేజ్ డే అవ్వాలి అని అతని నోటి నుంచే వచ్చింది. I said yes. సో గచ్చిబౌలిలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడే తాళి కట్టాడు. అండ్ ఫ్యామిలీస్కి చెప్దామన్నాడు. ఒక 3 months తర్వాత 2 ఫ్యామిలీస్కి చెప్పాము. అండ్ కలిసి ఉంటున్నామని తెలుసు, డే 1 నుంచే తెలుసు. అండ్ కొంచెం మనీ అలా సేవ్ చేసుకున్నాక అఫీషియల్గా మంచిగా చేసుకుందాము అన్న ప్లాన్లోనే ఉండింది. సో పెళ్లి చేసుకున్న సందర్భంలో మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? ఇద్దరమే ఉన్నామండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓకే. సో అదొక ప్రామిస్ లాగా మా ఇద్దరికి మాత్రమే. అది కూడా ఇప్పుడు సొసైటీ అన్నో లేకపోతే అంటే రిజిస్టర్ అనే థాట్ ఉండేది. అండ్ ఇలా వదిలేస్తాడు అని కూడా నాకు తెలీదు, ఎప్పుడూ ఆ థాట్ రాలేదు. ఉండుంటే నిజంగానే అతను అన్నట్టు మనీ వేసుకోవడమో లేకపోతే వెనకాల ఏదో వేసుకోవడమో లేదా సేవ్ చేసుకోవడం అన్న చేసుంటే అయినా నిందలు యాక్సెప్ట్ చేసేదాన్ని. సో మ్యారేజ్ అనగానే ఒక లవబుల్ మూమెంట్ ఎవరికైనా సెల్ఫీస్ తీసుకుంటాం. అవును, డెఫినెట్గా మేము అప్పుడు తీసుకోవడం అనేది అయితే జరిగింది. కానీ నా ఫోన్ ఈ మధ్య గొడవ జరుగుతున్న దాంట్లోనే 2 times ఫార్మాట్ చేశాడు. సో మా హార్డ్ డిస్క్లో ఎక్కడో ఉంటాయి, ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో తన దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయా? ఇద్దరి దగ్గర ఉంటాయి. సో అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటే రెగ్యులర్గా అయితే మాత్రం పెళ్ళి అనగానే అఫ్కోర్స్ ఏదైనా ఈవెంట్, అఫ్కోర్స్ చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడే సెల్ఫీస్ తీసుకొని గూగుల్ డ్రైవ్లోనే లేకపోతే అదే టెంపుల్లోనే అక్కడే ఇలాగే తీసుకున్నామండి. 3 photos ఏమో అప్పుడే తీసుకున్నాము. అండ్ లాంగ్ ఇయర్స్ బ్యాకప్ అండి, వెతుకుతాను ఒకసారి. రైట్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూటీలో ఎప్పుడు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మీకు? ఎప్పుడు లేదండి, పొద్దున్న లెగిస్తే నేను అతని మొహం చూడకుండా ఉండలేను, అతను బయటికి వెళ్తే నా మొహం చూడకుండా వెళ్ళడు. బట్ ఎందుకు మరి అంత డిఫరెన్సెస్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది లావణ్య? టు బి హానెస్ట్, మాకు జరుగుతున్న గొడవలు కానీ కేసెస్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది, నేను కాదని అనను. ఇంకా పరిస్థితులు